యూపీఎస్సీ అంటున్నారు, మీరేమన్నా యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇచ్చిరా? లేదు సార్, నేను యూపీఎస్సీ వైపు ఎప్పుడు వెళ్ళలేదు. ఒక 2012లోనే ఒకసారి ప్రిలిమ్స్ రాశాను అంతే సార్. జస్ట్ అప్లై చేసి ప్రిలిమ్స్ రాశాను సార్ అంతే. జస్ట్ అవగాహన కోసం. అంతే, జస్ట్ అవగాహన కోసం. ఓకే. ఎప్పుడు కూడా దాని వైపు వెళ్ళలేదు సార్. ఓకే. ఈ సెకండ్ పేపర్ నుంచి మనం ఒకసారి 6 పేపర్ వరకు చూస్తే, సార్ సెకండ్ పేపర్ హిస్టరీ, అటు ఇండియన్, తెలంగాణ, జాగ్రఫీ. దీంట్లో మనం పాటించవలసిన మెలకువలేని మంచి మార్కులు సాధించడానికి ఏ స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది? మీరు సాధించిన మార్కులేని మీరేమైనా అందులో ఇంకా మైనస్లు చేస్తే ఇంకా పాజిటివ్స్ ఏమైనా చెప్పగలుగుతారా మన స్టూడెంట్స్కి? జనరల్ ఎస్సీ రాసిన తర్వాత సెకండ్ పేపర్ ఎస్, హిస్టరీ అండ్ జాగ్రఫీస్. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ నాకు చాలా అత్యంత ఇష్టమైనటువంటి పేపర్. ఓకే. ఏ పేపర్లో ఏం మిస్టేక్స్ ఇక్కడనే చేసిన సార్. ఓకే. సెక్షన్ ఏలో ఓకే. ఫస్ట్ అండ్ సెకండ్ ఆన్సర్ రాశాను సార్. ఓకే. కంపల్సరీ ఆన్సర్స్ రాశాను. 3, 4, 5 ఆప్షన్స్ ఉంది. అవును, ఇంటర్నల్ చాయిస్. ఇంటర్నల్ చాయిస్ ఉంది. ఫోర్త్ ఆన్సర్ తీసుకొచ్చి థర్డ్లో రాశాను సార్. ఓకే. టెన్షన్కి ఎంత గురిగా వద్దనుకున్నా కానీ అక్కడ గురైన సార్. అంతే. అంటే ఫస్ట్ పేపరు ఓన్లీ జనరల్ ఎస్సే 3 క్వశ్చన్స్, అవును. ఈచ్ వన్ క్యారీస్ 50 మార్క్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క గంట. అంతే. అక్కడ ఎటువంటి టెన్షన్ అనిపించలేదు సార్, ఎందుకంటే ఇంతకుముందుకు ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు మైండ్స్ నేను. ఓకే. సెకండ్ పేపర్కి వచ్చేసరికి 15 క్వశ్చన్లు, ఓకే. ఒక్కొక్క క్వశ్చన్ 10 నిమిషాలు మాత్రమే. అవును. ఒక్క నిమిషంలో పేపర్ ఆ క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని బ్రెయిన్లో ఆన్సర్ ఫ్రేమ్ చేసుకొని మిగతా 9 మినిట్స్లో 3 పేజెస్ ఎక్స్పెక్ట్ చేయాలి. అది కూడా అర్థవంతంగా, విశ్లేషణాత్మకంగా, తగ్గట్టు క్వశ్చన్ తగ్గట్టు సార్. అలా చేయడంలో థర్డ్ ఆన్సర్ తీసుకొచ్చి ఫోర్త్ ఆన్సర్ తీసుకొచ్చి థర్డ్లో రాశాను సార్. ఓకే. కానీ ఒక 2 పేజెస్ రాసిన తర్వాత రియలైజ్ అయ్యాను సార్, ఓకే, అది ఒక మిస్టేక్ చేసాను సార్. అంటే ఎప్పుడు కూడా ఆందోళనకు, ఆదుర్దకు గురి కావద్దు. ప్రశాంతంగా ఉంటే ఓకే, అద్భుతమైన ఆన్సర్ రాయగలచ్చు. అవును. ఇప్పుడు మిస్టర్ కూల్ ధోని ఉన్నాడు, మిస్టర్ కూల్. ఎస్. ఆయన ఎటువంటి సిచ్యువేషన్ అయినా కానీ డీల్ చేస్తాడు, చాలా ప్రశాంతంగా ఉంటాడు. అంతే. సో ప్రశాంతమైన మనసు అద్భుతాలు చేయగలదు, అది ఏ ఫీల్డ్లో అయినా నేను నమ్ముతాను సార్. సో ఎంత అనుకున్నా కానీ అక్కడ మిస్టేక్ చేసిన సార్. ఓకే. సో ఉన్న ఒక పేజీలో రియల్ ఆన్సర్ రాయగలిగాను. బట్ దానివల్ల నాకు ఒక 6-5 మార్కులు అయితే పోయినాయి సార్. ఓకే. అండ్ హిస్టరీలో సార్ క్వశ్చన్ మనం చూసినట్లయితే తెలంగాణ హిస్టరీలో మిశ్రమ సంస్కృతికి కుతుబ్ షాహీలు చేసినటువంటి సేవ ఏంటిది ఉదాహరణలతో వివరించండి అన్నాడు. ఇది చాలా సింపుల్ ఆన్సర్, ఎస్. ఎవరైనా ఈజీగా రాయొచ్చు అనుకుంటాం. ఎగ్జామ్ హాల్ బయటకు వచ్చిన తర్వాత అనుకుంటాం, కానీ ఎగ్జామ్ హాల్ ఉన్నప్పుడు నేనేం రాశానంటే మంచి కమాండ్ ఉన్నది హిస్టరీ, తెలంగాణ హిస్టరీ. శాతవాహనులు, ఇక్షాకులు, విష్ణుకుండీలు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, నిజాం వరకు ఆన్సర్ను క్వశ్చన్ డిమాండ్ అర్థం చేసుకోకుండా నాకు తెలిసినటువంటి ఓకే అంటే మిశ్రమ సంస్కృతి, ఇప్పుడు మొహరం ఒక మిశ్రమ సంస్కృతి ఒక పెద్ద ఉదాహరణ తెలంగాణలో. అండ్ ఈ కల్చర్, ఈ బిర్యానీ అంటే ఆహారంలో చూసుకున్నట్లయితే ఈ బిర్యానీ మనం అడాప్ట్ చేసుకోవడం, అండ్ మన పప్పు సాంబార్ను, ఈ కర్రీస్ను వాళ్ళు అడాప్ట్ చేసుకోవడము ముస్లిం కల్చర్ నుంచి. అండ్ ఇలాంటివి చాలా ఉన్నాయి సార్. అండ్ ఈ నల్లపూసలు వాళ్ళ కల్చర్ నుంచి మనం తీసుకోవడం, మెట్టెలు పెట్టుకోవడం మన కల్చర్ నుంచి వాళ్ళు తీసుకోవడం, ఇవంతా కూడా మిశ్రమ సంస్కృతికి మంచి ఎగ్జాంపుల్, మంచి తెలిసిన ఆన్సర్. బట్ క్వశ్చన్ డిమాండ్ను అక్కడ ఆ టెన్షన్కు రిలేటెడ్ ఆన్సర్ రాయగలిగాను కానీ డిమాండ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. ఎక్కడ బాగా తెలుసు అని మనం అనుకుంటామో అక్కడనే ఎక్కువ మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ను ప్రాపర్గా అర్థం చేసుకోవాలి, క్వశ్చన్ డిమాండ్ను ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. దీనికి అంతటి మూలం అంటే ప్రశాంతంగా ఉండడం, అప్పుడే ప్రాపర్ ఎక్స్క్యూట్ చేయగలమని నేను నమ్ముతాను సార్. ఆన్సర్ ప్రశాంతంగా రాయగలుగుతాం. ఓకే. అండ్ చాలా ఆన్సర్స్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నగరంలో సమర్థవంతమైనటువంటి ప్రజా రవాణా కోసం మీరు ఇచ్చే సలహాలు కానీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏందని ఒక వచ్చినాడు తెలంగాణ జాగ్రఫీ నుంచి. ఆన్సర్ మనం ఎందుకంటే న్యూస్ చదివే వాళ్ళకి, న్యూస్ పేపర్ చదివే వాళ్ళ అద్భుతంగా జనరల్ పర్సన్ కూడా రాయగలరు. అంటే నేను ఎంఎంటీఎస్ను తీసుకొని దాన్ని 2017లో మెట్రోని తీసుకొని ఎల్బినా టు మియాపూర్ కానీ, జేబీఎస్ టు సికింద్రాబాద్ జేబీఎస్ టు ఎంజీబీఎస్ కానీ అని పెట్టి మళ్ళీ రీసెంట్గా గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకున్నది. సో ఎల్బినా టు
ఇక్కడ హయత్ నగర్. హయత్ నగర్ కానీ, ఎల్బీ నగర్ టు వయా చంద్రయాంగుట్ట టు ఎయిర్పోర్ట్ కానీ అవును. ఇలాంటిది. సో ఇన్నర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, వీటన్ని వివరిస్తూ అంటే రోడ్డు రవాణా వ్యవస్థను, రైల్వే రవాణా వ్యవస్థను ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే, మంచి మార్కులు పడండి. మంచి మార్కులు పడ్డాయి సార్ ఇలా రాయడం. మొత్తానికి సెకండ్ పేపర్లో ఎన్ని మార్కులు సాధించారు? సెకండ్ పేపర్లో 79 సార్. 79. గుడ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ పేపర్కి సంబంధించిన అంటే ఈ థర్డ్ పేపర్లో సొసైటీ, పాలిటీ, గవర్నెన్స్ ఇవి కూడా మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్. అవును సార్. వాటి ప్రిపరేషన్లో మెలకువలు, మనం ఏ మిస్టేక్స్ చేస్తాం, ఎక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి? ఇండియన్ పాలిటీలో అసలు ఇండియన్ పాలిటీ కోర్ అర్థం చేసుకోవాలి సార్. అసలు కాన్స్టిట్యూషన్కు మనకు ఎటువంటి సంబంధం ఉంది, ఓకే. నిత్య జీవితంలో కాన్స్టిట్యూషన్ వల్ల మనం ఎంత లబ్ధి పొందుతున్నాం, ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కావచ్చు, ఓకే. అండ్ ఈ సిటిజన్షిప్ కావచ్చు, ఈ పార్లమెంటరీ గవర్నమెంట్ అంటే ఏంది, పార్లమెంటరీ గవర్నమెంట్కు ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ చిన్న మనం ఎందుకు ఇండియా పార్లమెంటరీ గవర్నమెంట్ తీసుకున్నారు, కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఎందుకు పార్లమెంటరీ గవర్నమెంట్ని అడాప్ట్ చేసుకున్నారు, వై నాట్ దిస్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఓకే. ప్రతిదీ ఒక మనము క్వశ్చన్ చేసుకోవడం, మన వ్యవస్థకు ఏ సూటబుల్ అయితే మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ దాన్ని ఇక్కడ ఎక్స్క్యూట్ చేయడం జరిగింది. సో దాన్ని నిత్య జీవితంలో ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యవస్థ కావచ్చు, లేదంటే పార్లమెంటరీలో లోక్సభ, రాజ్యసభ, ఓకే. డైలీ ఈవెంట్స్, సెషన్స్, బడ్జెట్ సెషన్ కావచ్చు, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు, దాన్ని డైలీ అంటే నిత్యం ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈవెంట్స్ తోటి అనుసంధానం చేస్తూ పాలిటీ చదివితే ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు అనేది నా ఉద్దేశం. జ్యుడిషియల్ జడ్జిమెంట్స్, అవును, కేస్ లాస్, ఓకే. జ్యుడిషియల్ రివ్యూ, రూల్ ఆఫ్ లా, ఎస్, అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, ఓకే. సో వీటి మీద మంచి కమాండ్ తెచ్చుకుంటే మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. గవర్నెన్స్ ఒక చేసేది మనం గవర్నెన్స్, నెక్స్ట్ పోయేది ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ 1 కానీ చేసేది గవర్నెన్స్. దాని మీద మంచి అవగాహన తెచ్చే సబ్జెక్ట్ ఏంటంటే గవర్నెన్స్. ఒక అభ్యర్థి నెక్స్ట్ ఆయన ఏం చేయాలి, ఎలా ఉండాలి, మోరల్ వాల్యూస్ కానీ, ఎథిక్స్ కానీ, పబ్లిక్ రిలేషన్స్ ఎలా ఉండాలి. సో ఇంతవరకు పబ్లిక్ రిలేషన్ని అభివృద్ధి చేయడం కోసం పబ్లిక్ రిలేషన్ ఇంకా అంటే గవర్నమెంట్ టు పీపుల్ దాన్ని ఎలా డెవలప్ చేస్తారు, ఇంతవరకు గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్స్ ఏంటివి, వాటి మీద అవగాహన తెచ్చుకుంటే బాగుంటుంది సార్. దాంట్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. ఓకే. థర్డ్ పేపర్లో అన్ని 84.5 సార్, 84. ఇప్పుడు మనం ప్రధానంగా ఎకానమీ అంటే కొద్దిగా యాస్పిరెంట్స్లో కొంచెం భయము, ఏదో వాల్యూస్, నెంబర్స్ ఇట్లాంటి ఉంటుంది. ఈ ఎకానమీకి సంబంధించి మంచి టాప్స్ మార్క్స్ సాధించాలంటే మంచి టిప్స్. నాకు ఎకానమీలో 99.5 మార్క్స్ వచ్చాయి. ఓకే, మంచి మార్క్స్. ఓకే. అందులో డాటాను చూసి చాలామంది భయపడతారు. అవును, ఎకానమీ అంటే డాటా కాదు, ఎకానమీలో ఒక పార్ట్ డాటా, స్టాటిస్టిక్స్. చాలామంది ఏంటంటే ఆ డాటాను ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ నెంబర్స్ను డిజిట్స్తో సహా ఎలా గుర్తుపెట్టుకోవాలని చాలామంది ఎకానమీ అంటే భయపడతారు సార్. అవును. అసలు రీసెంట్ గ్రూప్ 1లో అందరికి మంచి మార్క్స్ తెచ్చిన స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటంటే ఎకానమీ. చాలామంది తెలంగాణ మూవ్మెంట్ 6th పేపర్ అనుకున్నారు, దాంట్లో ఎక్కువ మార్కులు వస్తాయని చాలామంది హోప్స్ పెట్టుకున్నారు. కానీ అలా జరగలేదు. అందరికీ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, బోత్ మీడియం వాళ్ళకి మంచి మార్కులు ఇచ్చిన సబ్జెక్ట్ ఎకానమీ సార్.